ఓం. మనం ఇవాళ సప్తమీ విభక్తి చదువుకుంటాం. దీనిలో ఈ సప్తమి అంటే అధికరణము లేక ఆధారము అని అర్థం. అధిక్రియంతే అస్మిన్ అనే వ్యుత్పత్తి చెప్తారు అధికరణానికి. అంటే అధిపూర్వకమైన క్రుయిధాతువుకి ఏదో లుట్టి ప్రత్యయం చేస్తే ఏర్పడేది అధికరణ పదం. ఇవన్నీ మనకు అనవసరం, విని ఊరుకోవటమే. ఆధారము అంటే ఏమిటి అసలు? ఆధారో అధికరణం. మొదటి సూత్రం ఏంటమ్మా? ఆధారో అధికరణం అన్నాడు. అంటే ఆధారానికి అధికరణ సంజ్ఞ వస్తుంది అని చెప్పాడు. అధికరణం అంటే ఆధారం అంటే ఏమిటి అసలు? అంటే క్రియాశ్రయత్వం ఆధారం. క్రియ దేనికి ఆశ్రయమై ఉంటుందో అది ఆధారం. ఇలాంటి ఆధారానికి అధికరణార్థమైన సప్తమికి సప్తమి వస్తుందని చెప్పుకున్నాం కదా. అంటే ఏం కావాలండి? నేను కూర్చున్నాను అంటే ఎక్కడ కూర్చున్నారా అని అడుగుతారా అడగరా మీరు నన్ను? అడుగుతారా అడగరా? అవునండి. అంటే చాప మీద కూర్చున్నాను అంటా నేను కాసేపు నిమిషం. అంటే ఇప్పుడు చాప అంతా కూర్చుంటానా? లేదు. ఓ మూల కూర్చుంటా, మధ్యలో కూర్చుంటా, అంతేగాని మొత్తం చాప అంతా ఆకిపోయాను. కానీ నేను సప్తమి దేని చెప్తున్నాను? మొత్తం చాపగా చెప్తున్నాను. చాప మూల అని చెప్పట్లేగా. లేదు. అది కనుక ఇట్లా గనక చూసినట్లయితే ఏమిటవుతుంది? ఈ అధికరణము అనేది 3 రకాల హెడ్డింగుల్లో చెబుతారు మనకి. వాటి పేర్లు ఔపశ్లేషికము, అభివ్యాపకము, వైషయికము అని. వైషయికము విషయం సంబంధమైనటువంటిది. ఓకే. విషయము అంటే ఏంటి తెలుసా అండి? విషయములు అంటే ఏంటి తెలుసా? ఇవన్నీ పారిభాషిక పదాలు అంటారు వీటిని. విషయము అంటే ఇంద్రియముల ద్వారా కలిగే జ్ఞానము అని. భగవద్గీత చదివిన వాళ్ళు తెలుస్తుంది. ఇంద్రియం ఇంద్రియార్థే శ్లోకం వస్తుంది తోట. ఇంద్రియార్థం అంటే విషయములు అని. అట్లా కనుక అధికరణం అన్న సప్తమి ఎన్ని రకాలుగా చెప్తారు? 3 రకాలుగా చెప్తారు. 3 విధాలు అర్థం. ఇది మీ ఇష్టం. అంటే ఏదని చెప్పండి. అపశ్లేషికము, అభివ్యాపకము, వైశేషికము వైషయికము అని చెప్పండి. లేదా ఔపశ్లేషికము, వైషయికము, అభివ్యాపకం, మనకే దానికే ఇబ్బంది ఏం లేదు. వీటి డిఫరెన్స్ తెలిస్తే చాలు. అయితే సేఫ్ బెట్ ఏంటంటే ఔపశ్లేషికము, అభివ్యాపకము, వైషయికము అని చెప్పుకోండి. ఎందుకో తర్వాత చెబుతా. ఇప్పుడు కటే ఆస్తే అన్న అంటే చాపలో కూర్చున్నాడు అన్న. ఏమండి చాపలో కూర్చోడు ఏంటి అంటే ఆ మొత్తం చాపలో ఒక చోట, ఈ ఒక చోట అంటానికి ఏకదేశీయము అంటారు. అంచేత ఈ ఆశ్రయం ఎక్కడుంది? అధికరణం ఆశ్రయం కదా, ఆశ్రయత్వం కదా. అక్కడ ఆశ్రయించ క్రియాశ్రయం అన్నారు కదా. క్రియాశ్రయం ఏది అంటే ఒక చోట. దీన్ని ఏమంటారు? ఏకదేశ ఆశ్రయము అంటారు. దీనికి ఔపశ్లేషిక సప్తమి విభక్తి వస్తుంది. తర్వాత రెండోది ఏమిటి? అభివ్యాపకము. అభివ్యాపకము అంటే సర్వత్రా ఉండటం. ఇప్పుడు ఒక గుప్పెడు నువ్వులు తీసుకుందాం, లేదా నువ్వు గింజ తీసుకుందాం మనం. అది పిండితే ఏమొస్తుంది? నూనె. నూనె వస్తుంది. తిలేషు తైలం. ఆ నువ్వుల గింజలో నూనె ఎక్కడుంది? మొదట్లో ఉందా, మధ్యలో ఉందా, చివర్లో ఉందా, అంచులకు ఉందా, పైన ఉందా, కింద ఉంది? ఎక్కడుంది? సర్వత్రా ఉంది. అంతటా ఉంది. అంతటా ఉంది అంటే అంతటా వ్యాపించింది కదా. అంతటా వ్యాపించింది ఏమన్నా అభివ్యాపకం అందాం. ఏమండి? కనుక ఉన్నటువంటి ఆ ఆధారములో ఏదో ఒక భాగములోనే గనక క్రియాశ్రయత్వం ఉంటే ఔపశ్లేషికము. సర్వవ్యాపకమైతే
అభివ్యాపకము. ఉమ్, ఇవి రెండు అయిపోయినాయి. అట్లాగే ఈశ్వర సర్వత్రా అస్తి అంటాడు. ఉదాహరణ మనం గ్రంథంలో ఇచ్చే ఉదాహరణ. ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? అంత సర్వత్రా ఉన్నాడు. అది ఎప్పుడు ఏమని ఆ సర్వత్రా ఈశ్వరుడు ఉన్నాడు అన్నప్పుడు మనం ఏమన్నా ఈశ్వర సర్వత్ర అస్తి అన్నాం. ఉమ్, అప్పుడు ఏమైంది? ఈ సర్వాశ్రయము అంటే కనుక అంతటా వ్యాపించి ఉన్నాడు, అభివ్యాపకం అని చెప్తాం. ఇవి రెండిట్లో కూడా మనకి ఎక్కడ ఉన్నాడని తెలుసు. ఈ ప్లేస్ లో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడా లేదంటే మీకు ఐడియా ఉంది కదా ప్లేస్ ఎక్కడో. మీకు మీరు చూడలేకపోవచ్చు, కానీ సర్వత్రా అంటే అంతా ఉన్నట్టే కదా. కరెక్ట్ అట్లాగే నువ్వు గింజ మీకు కనబడుతోంది కదా. కరెక్ట్. నువ్వు గింజ తీసుకుంటే బాగా అర్థం కాదు. ఈశ్వరుని కాసేపు పక్కన పెట్టి మాకు అర్థమయ్యేలా చేయదండి నేను ఒక నమస్కారం పెట్టి నువ్వు కిందని పట్టుకుందాం. ఉమ్, నువ్వు కింద కనబడుతోంది, అవును. సర్వవ్యాపకం తెలుస్తోంది. ఉమ్, చాప మీద కూర్చున్నాడు, ఉమ్, చాప కనపడుతోంది, కూర్చున్నాడు కనపడుతున్నాడు. ఉమ్, కానీ నాకు మోక్షమునందు ఇచ్ఛ ఉన్నది అన్నాను అనుకోండి, మోక్షే ఇచ్ఛ అస్తి అన్నాను అనుకోండి, ఇటు మోక్షము కనపడదు, అటు ఇచ్ఛ కనపడదు. ఇవి ఎట్లా తెలుస్తాయి మరి అంటే బుద్ధికి గోచరం అవుతాయి, కానీ ఫిజికల్ గా మనకేం కనపడవు. కనపడదు. బుద్ధికి గోచరం ఎట్లా అవుతుంది మీకు ఏదైనా ఒకటి అంటే ఇంద్రియాల జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకుంటే అవుతుంది. ఉమ్, విషయములు అన్నాం కదా ఇంద్రియాల్ని, ఉమ్. అందుకని వైషయికం. వైషయికము అయిపోయింది. గురుగారు ఇప్పుడు చాప కాబట్టి ఒక పక్కకి అన్నారు. ఇప్పుడు ఆసందే అనుకోండి, మనం కుర్చీలో కూర్చుంటే మొత్తం అది కాదమ్మా, ఆసందే అయినా కూడా కుర్చీ పైన కూర్చోట్లేదు, కుర్చీ కోళ్ళ మీద కూర్చోట్లేదు, కుర్చీ చేతుల మీద కూర్చోట్లేదు, కుర్చీ పీట మీద కూర్చుంటున్నారు. ఓకే. ఏ అంత కెలుక్కోవద్దు వాటిని. ఈ మాట కరెక్ట్ మాట కాదు, కానీ మనం అంత మూడు రకాలు ఉన్నాయని తెలుసుకుని మూడు ఉదాహరణలు తెలుసుకుంటే అయిపోయింది సినిమా అక్కడికి. ఓకే. ఎక్కువ దాని మీద, ఎందుకంటే దాన్ని బట్టి మనం ఏం నేను ఎందుకు వద్దంటే నాకు అర్థమైంది గురుగారు, అర్థమైంది. అది పట్టుకుని మనం ఏమైనా కార్యం సాధిస్తున్నాం అనుకోండి, చచ్చినట్టు తెలుసుకోవాలి. ఈ మూడు ఉన్నాయి, మూడింటికి ఈ పేర్లు, ఒక్కొక్క దానికి ఒక ఉదాహరణ. జై హింద్ అంటే హరికథ అయిపోయింది, శనగపప్పు తినేసి వెళ్ళిపోవాలి. పిచ్చి బుర్రకు వచ్చే పిచ్చి అనుమానాలు అంటారు వీటిని. అందుకే మీరు పిచ్చి టీచర్ దగ్గర చేరారు. సరే ఏమ్మా, ఇప్పుడు ఈ సప్తమిలో ఎన్ని రకాలైనటువంటివి ఉన్నాయి అంటే ఔపశ్లేషికము, అభివ్యాపకము, వైషయికము అని మూడు రకాలు చెప్పారు. ఇంకో మూడు రకాలు చెబుతా మీకు. అంటే సప్తమి ఎలా వస్తుంది అంటే కారక సప్తమి. పుస్తకాలేం చూడకండి, నేను పాఠం చెప్పుకుంటున్నప్పుడు పుస్తకాలు చూడకండి, అవసరం లేదు. ఎందుకని అడగండి. ఎందుకు పుస్తకాలు చూడకూడదు అంటే పుస్తకం చూడంగానే మనసు మీ నేత్రేంద్రి ద్వారా, చక్షురేంద్రియం ద్వారా ఒక చోట ఉంటుంది, మనసు కర్ణేంద్రియం మీద ఉండదు, కనుక మీకు నేను చెప్పింది గుర్తుండదు. అర్థమైంది. అందుకని పుస్తకం చూడ తర్వాత చదువుకోండి. మీ పుస్తకం మీ దగ్గరే ఉంటుందిగా. పోనీ మర్నాడు చదివిన తర్వాత డౌట్లు వస్తే ఈ పుస్తకాలు అడగకూడదు, నేను చెప్పేసి ఇంక అడగకూడదు అని అన్నగా నేను. కనుక దిగులు పడకుండా వినండి చాలు. మూడోది కారక సప్తమి, అంటే కారకము ద్వారా వచ్చినటువంటి సప్తమి. రెండోది మీకు తెలుసు, ఇది ఉంటే ఇది తగిలిస్తే గనక, భోగి తగిలిస్తే గనక రైలు కదులుతుంది, ఉపపద. ఉపపద సప్తమి. తర్వాత ఆ ప్రాదుల్లో చెప్పిన దాన్ని ఒకటి అడుక్కొచ్చి ఇక్కడ తగిలిస్తే చెప్పాడు, అది కూడా శిరీష చెప్పే కర్మ ప్రవచనీయ. అంతే, కర్మ ప్రవచనీయ అనేటటువంటి సంజ్ఞ కలిగి కర్మ ప్రవచని. కరెక్ట్. అది ఏమ్మా. కనుక ఇవి ఈ రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి చదువుకుందాం మనం, అంతే, ఇంకేం లేదు. ఇక్కడికి ఉన్న 15ని కొన్ని ఈ డబ్బాలో, కొన్ని ఆ డబ్బాలో, కొన్ని ఆ డబ్బాలో పోసేసుకుంటే పని అయిపోతుంది. ఏమండి, ఈ 15 సూత్రాల్లో కూడా ఇగో ఈ విభక్తులకి ఇది వస్తుందయ్యా అని చెప్పడానికే సరిపోతుంది. అంతేత అక్కడ మనం చేసేది ఏం లేదు, ఓహో అనుకుని వెళ్ళిపోవడమే ముందుకి. 300 టికెట్ కొనుక్కున్నాడు, ఈ లైన్ లో రండి అంటే ఆహారం వెళ్ళిపోతున్నా, కానీ ఇక్కడ ఎందుకు పెట్టారు ఈ లైన్, ఇక్కడి నుంచి ఏం అడగట్లేగా, అడగం, అట్లా కూడా అక్కడ కూడా అడగక్కర్లే. సరే.
ఇప్పుడు కారక విభక్తి దగ్గరకు వద్దాం. ఉమ్, మనకి 3 అంశాలు ఉన్నాయండి. ద్రవ్య, గుణ, కర్మ. ఎప్పుడు చెప్పుకుంటాం కదండి. ద్రవ్యము అంటే వస్తువు, గుణము అంటే దాని అట్రిబ్యూటు. తెల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, ఏడుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు, సుఖపడుతున్నాడు, సంతోషిస్తున్నాడు, ఎత్తుగా ఇవన్నీ ఉన్నాయిగా. ఉమ్, ఈ రోడ్డు పొడుగ్గా ఉంది, పొట్టిగా ఉంది, సగమే ఉంది, గంతులుగా ఉంది, ఇవన్నీ వస్తున్నాయి అందులో. కనుక ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉండేవి గుణాలు, అవి చేసే పనులు క్రియలు. ఆ, అదే ఇందాక మీరు కర్మ అన్నారు, క్రియ కదా అని ఆలోచించా, అంతే, వేరే ఇంకేం ఆలోచించా. ఏం ద్రవ్య గుణ కర్మ అంటే క్రియ అని చెప్పి అక్కడ వాడరు. ద్రవ్య గుణ కర్మ అంటే చేత, కర్మ, ఓకే. యాక్షన్. ఉమ్, కర్మ అంటే మీరు కర్మ సంజ్ఞలోకి వెళ్ళకండి. అది అర్థమైంది. ద్రవ్య గుణ చేస్తున్నాం. కర్మ సామాన్య విశేష సమవాయ అభావ సప్త పదార్థా అని చెప్పి చెప్తాడు తర్క సంగ్రహాల్లో. అందుకని అది అలవాటైన మాట కాబట్టి వచ్చింది అంతే. రైట్. సరే, ఈ ద్రవ్య క్రియల సంబంధం ఎక్కడ అధికరణ సంజ్ఞను కలిగి సప్తమి విభక్తిని పొందుతుందో దాన్ని కారక సప్తమి అంటారు. అంతే కదండి. ద్రవ్యము క్రియ ఏం చేయాలి? ఆ సంబంధం కలగాలి. ద్రవ్యానికి క్రియకి సంబంధం ఎక్కడ కలుగుతుందో అది ఆ సంబంధం ఎక్కడ ఏర్పడిందో అక్కడ సప్తమి విభక్తి వస్తుంది. దీన్నే మహోదయ, ఒక చిన్న డౌట్ మహోదయ. కానిచ్చే. ఇప్పుడు కర్మ ప్రవచనేచ్చ అనేది ఇప్పుడు తృతీయలోను చతుర్థిలోను ఉండదా మహోదయ? నేను అడిగి ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటున్నావా? అంటే ఇందాక మీరు అన్నారు కదా మహోదయ, సప్తమిలో కూడా కర్మ ప్రవచనేచ వస్తుంది, పంచమిలో కూడా వస్తుంది అని అన్నారు కదా మహోదయ. నేను పంచమైన మాట నోట్లోంచి వచ్చిందా? అంటే మనం నిన్న చదువుకున్నాం కదా మహోదయ అది. ఇప్పుడు ఇవాళ పాఠం చెప్పుకుందాం, రేపటి నిన్నటి పాఠం నిన్న మర్చిపోవాలి. అంతసేపు గుర్తుపెట్టుకుంటారా పాఠాలు ఎవరైనా? అయ్యో, ఎప్పటికప్పుడు వదిలేయాలమ్మా. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నిన్న భోజనం చేసాము, వండుకున్నాం గిన్నె, అన్నం తీసేసి తినేసిన తర్వాత మళ్ళీ గిన్నె ఖాళీ చేసి కొత్త వండుకోవాలి కదా. చెబుతా నీకు ఎక్కడొస్తాయో ప్రతి సూత్రాన్ని. ఆల్రెడీ కొంతమంది మన వాళ్ళు చెప్పట్లేదు, బయటపడట్లేదు. కానీ ప్రతి విభక్తికి కారక విభక్తి ఎక్కడొస్తుంది, ఉపపద విభక్తి ఎక్కడొస్తుంది, కర్మ ప్రవచన విభక్తులు ఎక్కడొస్తున్నాయి అని టేబుల్స్ తయారు చేస్తున్నారు. అప్పుడు మళ్ళీ చెప్పుకుందాం రివ్యూలో. ఇప్పుడు ఇది విందాం. అలాగే మహోదయ. అవన్నీ మాకు షేర్ చేస్తారు కదండి. నేరుగా అది చేస్తున్న వాళ్ళు చేస్తారు, నేరుగా చేసేదండి మీరే అదే. చేస్తున్నారు అనుకున్నా. ఇంకా ఆహా, అయ్య బాబోయ్, మనకంత సీన్ లేదు. దీన్నే హవామే తీర్ మారనా అంటారు. చెయ్యకపోతే చెయ్యండి అని చెప్పటము, చేస్తూ ఉంటే మాకు చెప్పండి అని అడగటం అనమాట. రెండు ఏకకాలం. సరే, ఓకే. ఆధార అధికరణం, ఇది సూత్రం. అంటే అధికరణ సంఖ్య ఎప్పుడు ఇస్తుంటే ఆధారానికి అధికరణ సంఖ్య వస్తుంది. దానికి డెఫినేషన్ చూడండి. కర్తృ కర్మ ద్వారా తన్నిష్ట క్రియాయా ఆధార కారకం అధికరణ సంజ్ఞం స్యాత్. అంటే ఇక్కడ అధికరణ సంజ్ఞ అని బొట్టు పెడుతున్నాం దానికి. దేనికి? కర్త ద్వారా గాని కర్మ ద్వారా గాని దానికి సంబంధించిన క్రియకి ఏది ఆధారం అవుతుందో. నేను కుర్చీలో కూర్చున్నాను కదండి, చాప మీద కూర్చున్నాను కదండి. అంటే చాపకి నేను కూర్చోవడం అనే క్రియ దేంతో కాంటాక్ట్ వస్తుంది? సంబంధం ఎక్కడ ఏర్పడుతుంది? చాపకి నేను కూర్చునే క్రియకి సంబంధం. అందుకని దేంతో సంబంధం ఏర్పడుతుంది? కటే ఆస్తే, కటంతో ఏర్పడుతుంది. కనుక దానికి అధికరణ సంఖ్య వచ్చింది. అధికరణ సంఖ్య వస్తే సప్త విభక్తి వస్తే తర్వాత చెబుతారు, తిందాం మనం. కనుక ఆధార అధికరణం అని పదవిభాగం చేసుకుంటే ఏమండి, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? కారకే నుంచి వస్తుంది కదా. ఏమండి, అంచేత ఆధారమైన దానికి అధికరణము అనే కారకం వస్తుంది. ఇది దేంతో అన్వయిస్తుంది? క్రియతో అన్వయిస్తుంది. దీని అన్వయం దేంతో వస్తుంది? క్రియతో వస్తుంది. ఇంతకీ దేనికి ఇది ఆధారం అని వేసుకున్నప్పుడు ప్రశ్న వేస్తే
క్రియ ఏదికి దగ్గరగా ఉంటుందో, క్రియకు ఏది ఆధారము అనే విషయం మనకు బోధపడుతుంది. అంచేత క్రియకి ఆధారమైనటువంటిది అనేది ప్రత్యక్షంగా కర్త కర్మల ద్వారా మాత్రమే, డైరెక్ట్ గా దానికి సిద్ధించదు. కర్త కర్మల ద్వారానే సిద్ధిస్తుంది. కూర్చున్నాడు, ఎవడోడు కూర్చోరు కదా అవును కదా అవును నా పుస్తకం అక్కడ ఉంది, ఏదో ఒక ఒక యాక్టివిటీ ఉండాలి కదా. ఉమ్, అంచేత ఈ ఆధారం దగ్గర ఏంటి, క్రియ ప్రత్యక్షంగా మనకి అక్కర్లేదు. ఈ ఆధారం ఎక్కడ ఉంటుంది, కర్తలో గాని కర్మలో గాని ఉంటుంది. దానికి సంబంధించిన క్రియ కూడా ఆధారం పైనే ఉంటుంది. ఉమ్, అంచేత కర్తృకర్మ ద్వారా ఉమ్. తన్నిష్ట క్రియాయా ఆధార కారకం అన్నాడు. కర్మ ద్వారా తన్నిష్ట క్రియ. ఉమ్. అది వృత్తి అమ్మ, వృత్తి చదువుతున్నాను నేను, ఇంకేం చదవట్లే. అవును అదే చూస్తుంది. తర్వాత సప్తమ్యధికరణేచ్చ అన్నాడు. ఇక్కడ టీ ఎందుకు పెట్టాడు అని మనం చూసుకోవాలి. ఏమండి, సప్తమ్యధికరణేచ వృత్తి చదవండి ఎవరైనా. అధికరణే సప్తమి స్యాత్ చకారాద్ దూరాంతికార్ధేభ్యః ఔషశ్లేషికో. నాగండి. ఎక్కడ గీత ఉందో అక్కడ ఆపి ఆ ముక్కని ముందు తినేయాలి. అధికరణే సప్తమి స్యాత్. ఆ అయిపోయిన తర్వాత అధికరణ సంఖ్యకి సప్తమి విభక్తి వస్తుందయ్యా. ఒక్క నిమిషం అక్కడ హోల్డ్ చేసి పంచమి విభక్తి పుస్తకం తీయండి ఒకసారి మీ దగ్గర. మీ బుక్కులో పంచమి విభక్తి ఉంది కదా, అందులో చిట్టా చివరాఖరికి, చిట్టా చివరిది తుట్ట తుదకి ఉన్నటువంటి సూత్రం చెప్పండి. దూరాంతికార్ధేభ్యో ద్వితీయా చ అన్నాడు. ఏమండి, దూరాంతికేభ్యో ద్వితీయాచ అని కదా చెప్పారు అక్కడ. ఆ చకారం ద్వారా ఏమొచ్చింది, ఈ దూర అంతిక అంటే దూరము దగ్గర అనే శబ్దాలకి పంచమి విభక్తిలో చదువుకుంటున్నాము కనుక పంచం వస్తుంది. ద్వితీయ అని అడగండి, ద్వితీయ వస్తుంది. ఏమండి, కనుక ఏమైంది, ఇక్కడే పంచమి తృతీయే చ అని అక్కడే కింద ఇచ్చాడండి మళ్ళీ. వినమ్మా, వినండి. ద్వితీయాచ అన్న తర్వాత అంటే ఏమైందనమాట, దూరార్థకములు అంతికార్థములైన వాటికి ద్వితీయ విభక్తి వస్తుంది. సూత్రం దూరం పట్ల పంచమి తృతీయలు కూడా ప్రవర్తిస్తాయి అని చెప్పుకున్నాం. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఈ వృత్తిలోకి వస్తే ఏమంటున్నాడు, చకార దూరాంతికార్థేభ్య అన్నాడు. అంటే ఏమైంది, సప్తమి అధికరణేచ అనే పద విభాగము అధికరణ సంఖ్య కలిగిన దానికి శబ్దానికి సప్తమి విభక్తి వస్తుంది. సూత్రంలో చ అనే పదాన్ని ప్రయోగించడం చేత ఈ సూత్రం కంటే పూర్వమందున్న సూత్రము ఏమిటి, దీని పూర్వమందున్న సూత్రము అంటే దూరాంతికార్ధేభ్యో ద్వితీయ. చకారాత్ దూరాంతికార్ అర్థేభ్య. అక్కడ ఏమన్నా సూత్రం, దీని సూత్రం కంటే ముందు సూత్రం ఏంటి, దూరాంతికే అర్థేభ్య ద్వితీయాచ అనే సూత్రం అండి. దూర అంతికేభ్య అనే పదాలు తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు అధికరణార్థంలో కూడా చెప్పాలి. అంటే ఏమేమి వచ్చాయి అక్కడ, పంచమి వచ్చింది, ద్వితీయ వచ్చింది, తృతీయ వచ్చింది, సప్తమి లైన్లో చెప్పుకుందాం. ద్వితీయ వచ్చింది, తృతీయ వచ్చింది, పంచమి వచ్చింది, సప్తమి కూడా వస్తుంది. సప్తమి కూడా వస్తుంది అంతే. ఎప్పుడు దూరము అంతికము అని చెప్పినప్పుడు. ఇది ఇందాక మనం చెప్పేశాను, ఔపశ్లేషికో వైషయిక అభివ్యాపక చేత్యాధార స్త్రిధ చెప్పేశాక వీటికి వరుసగా ఉదాహరణలు ఇస్తున్నాడు. కటే ఆస్తే స్థాల్యాం పచతి. ఆగండి, ఇక్కడ అధికరణ సంఖ్యకి చెప్పిన వృత్తి చదవండి ఒకసారి.
కర్తృకర్మ ద్వారా తన్నిష్ట క్రియాయా. అన్నాడు. ఇప్పుడు కటే ఆస్తే ఉంది. దీని మీద మనం కూర్చోట్లేదా? కర్త. దేవదత్త కటే ఆస్తే ఉమ్, అంటే కర్తృవాచకమైన దానికి ఒక ఉదాహరణ వచ్చేసిందా లేదా? వచ్చింది. ఆ, దేవదత్త స్థాల్యాం పచతి. దేవదత్తుడు గిన్నెల్లో వండుతున్నాడు. ఇప్పుడు ఈ గిన్నె ఏమిటది? కర్మేగా ఉమ్, వండేదానికి. గిన్నెలో వంట వండుతున్నాడు, వంటను. వంట వండుతున్నాడు కదా, ఆ వంట కర్మేగా. కాబట్టి అది కర్మ కాబట్టి. ఆ, అంచేత కర్తృద్వారా కర్మ, పచనము అనే క్రియ ఆ, దేనిల్లో? స్థాళిలో. సాలియా. స్థాల్యాం ఉమ్, కటే అంటే ఒకటి కర్తృవాచకానికి ఒకటి కర్మవాచకానికి ఉదాహరణలు ఇచ్చాడు అని చెప్పడం ఓకే. కోసం ఇదంతా. అంతే. తర్వాత ఉమ్, రెండు ఉపశ్లేషికకి. వైషయికకి ఏమన్నాడు? మోక్షే ఇచ్ఛా అస్తి, సర్వస్మిన్ ఆత్మ అస్తి, అంతటా ఆ పరమాత్మ చైతన్యం ఉన్నది. అభివ్యాపకం అది. అభివ్యాపకం అయిపోయింది. ఉమ్, అయిన తర్వాత ఇప్పుడు తర్వాత ఏమంటున్నాడు? దూరాంతికేభ్య చకార దూరాంతికార్థేభ్య అన్నాడు కదా. అవును. వనస్య దూరే అంతికేవా. దూరాంతికార్థేభ్య ఇది విభక్తిత్రయేణ సహ చతస్రః అత్ర విభక్తయః ఫలితాః. దూరాంతికాభ్య అని అక్కడ ఏదైతే చెప్పానో అంకుల్, అక్కడ నీకు 3 వచ్చేసాయి విభక్తులు. ఇప్పుడేమిటి? అత్ర విభక్తయః చతస్రః విభక్తయః ఫలితాః. అంటే ఉమ్, ఇక్కడ ఇది కూడా కలుపుకున్నాం కాబట్టి 4 విభక్తులు వస్తాయి. ఇంకెంతకు మించి ఏం చెప్పలేదు అక్కడ. ఉమ్, ఉమ్, దూరాంతికే అనే పదములు అనువర్తించాయి కాబట్టి అధికరణార్థమునందు దూరము అంతికము అనేటటువంటి అర్థం కలిగిన పదాలకి సప్తమి విభక్తి కూడా వస్తుంది. ఉమ్, అంచేత ఏమండి, గిన్నెలో బియ్యం పోసి వండుతున్నాం కాబట్టి కర్మ అయిన తండులాలకు సంబంధించి ఉన్న పాకక్రియకి దాని ద్వారా స్థాళితో జరుగుతుంది కాబట్టి దానిలో ఈ పాకం చేసే బియ్యం ఎక్కడున్నాయి? స్థాళిలో ఉన్నాయి. ఉమ్, వాడు పచతి ఏం పడుతుంది? పచతి ఓదనం పచతి అంటే ఉమ్. బియ్యం వేయాలి. బియ్యం ఎక్కడున్నాయి? అప్పుడు బియ్యం ఏమిటది? కర్మ. బియ్యం ఏమిటి? కర్మ. ఉమ్, ఏమండి, ఓదనం కదా పచతి. అది ఎక్కడ? దానికి ఆధారం ఏమిటై ఉంది? గిన్నె. అట్లా అన్నమాట. ఉమ్. కనుక సో ఒకటి కర్తకు ఆధారం, ఒకటి కర్మకు ఆధారం. కనుక ఇప్పుడు దూరాంతికేభ్య అనే దగ్గర ద్వితీయాచ అనే సూత్రం చెప్పబడింది కాబట్టి అక్కడ పదాలకి ద్వితీయ, పంచమి, తృతీయలు వచ్చాయి. దాంతోపాటు సప్తమి కూడా వస్తుంది. అంచేత దూర అంతిక పదాలతో సంబంధం ఉన్నప్పుడు 4 విభక్తులు వస్తాయి. ఉమ్, ఉమ్, అంచేత వనస్య దూరే దూరే అనొచ్చు, వనస్య దూరం అనొచ్చు, వనస్య దూరాత్ అనొచ్చు, వనస్య దూరేణ అని కూడా అనొచ్చు. ఉమ్, ఉమ్, అలాగే వనస్య అంతికే, వనస్య అంతికం, వనస్య అంతికాత్, వనస్య అంతికేన అని కూడా చెప్పుకోవచ్చు. ఉమ్, ఇక్కడికి ఇవి కారక విభక్తి గురించి చెప్పాం. ఉమ్. ఇప్పుడు తర్వాత చూడండి, ఉపపద సప్తమి అంటే ఏంటి చెప్పాలి కదా. కారక సప్తమి చెప్పాడు. ఇప్పుడు ఉపపద సప్తమి అంటే చెప్పాలి కదా. మనకి ప్రత్యేకంగా ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉంటాయో ఉమ్, దాని యొక్క అనుసంధానము చేత ఉమ్. ఏర్పడే సప్తమి విభక్తిని ఉపపద సప్తమి అంటారు. ఉమ్, ఇవన్నీ కూడా ఇవి జనరల్ గా షష్ఠీ సప్తములు పర్యాయగా విధిస్తారనమాట. ఉమ్. అంటే సప్తమితో పాటు షష్ఠీ కూడా విధించే రకంగా ఉంటాయి. ఉమ్. ఇప్పుడు ఇక్కడ ఎవరో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చదువుకునే సూత్రం ఏమిటి? సప్తమి అండి. మనం చదువుకునే సూత్రం పేరు సప్తమి. సప్తమి అని చదువుకుంటున్నామా? నేను అడిగింది సూత్రం కదా, విభక్తి పేరు కాదు కదా. కర్మణ్యుపసంఖ్యానం. అది ఎవరు అడిగారమ్మా? సప్తం అధికరణే చ అంటే అయిపోతుందిగా. నేను అడిగింది విభక్తి మన సూత్రం పేరు. సప్తమి. మీరు చదివింది ఏమిటి? వార్తికం. అది సరే.
ఇప్పుడు దీనికి వార్తికం చెబుతున్నాడు. తస్తేన్ విషయ తస్ స్వేన్ విషయస్య కర్మణ్యుపసంఖ్యానం. విషయస్య. తస్య ఏమండి తస్య ఇన్ విషయస్య అని 2 భాగాలు చేయాలి దాన్ని. కర్మణి ఉపసంఖ్యానం అని పద విభాగం అవుతుంది ఈ వార్తికానికి. ఉదాహరణ ఇచ్చాడు చూడండి. అధీతి వ్యాకరణే అన్నాడా లేదా? దాని తర్వాత ఏమన్నాడు? అది ఉదాహరణ. అధీతి వ్యాకరణే అనేది ఉదాహరణ. అధీతమనేనేతి విగ్రహే ఇష్టాదిభ్యశ్చ ఇతి కర్తరీ ఇనిహి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇష్టాదిభ్యశ్చ అని ఒక సూత్రం పట్టుకొస్తాడు. ఈ ఇని ప్రత్యయం కర్తరి ప్రయోగంగా కనపడుతోంది అన్నాడు. అయిపోయింది అక్కడ. కాపండి, చూద్దాం, వరుసగా చూద్దాం. ఇది వృత్తిలో ఉన్న వాక్యం చదువుకుందాం ముందు, తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుందాం. తస్య అంటే తాంతమైన శబ్దము. ఇన్ విషయస్య రెండోది. కర్మణి ఉపసంఖ్యానం. ఇన్ ప్రత్యయము అంటే ఇన్ ప్రత్యయము ప్రకృతి అయినటువంటి ఇవన్నీ కలిపి రావాలండి, ఒకటి కాదు. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే సప్తం వస్తుంది. తాంతం అవ్వాలి ఏమండి, తర్వాత ఇన్ ప్రత్యయాంతం కావాలి, కర్మణి కావాలి. ఇవైతే అప్పుడు వస్తుంది. ఇప్పుడు అంటే ఇన్ ప్రత్యయానికి ప్రకృతి అయిన ఇన్ ప్రత్యయం దేనికి కలుపుతున్నారు? ఒక పదానికి కలుపుతారు కదా. ఇన్ అనే ప్రత్యయం కలుపుతున్నాడు, ఒక ప్రకృతి ఉండాలి కదండి. అదే రాస్తున్నాడు. ఇన్ ప్రత్యయానికి ప్రకృతి అయిన ఆ ప్రకృతి ఏ పదం కావాలి? తాంతముతో. అది ఎట్లా అన్వయించాలి? కర్మగా అన్వయించాలి. తస్య ఇన్ విషయస్య కర్మణి. ఇన్ని 3 కండిషన్ సాటిస్ఫై అయితే సప్తమి వస్తుంది. ఉదాహరణ ఏమిచ్చాడు? అధీతి వ్యాకరణే అన్నాడు. అధీతం అనేన అనే అర్థంలో ఏమొస్తుంది? ఇక్కడ చూడండి. అధి అనే ఉపసర్గ పూర్వకమైన ఈ అని ఇన్ అనే అధ్యయనానికి అధ్యయనే అనే ధాతువు కనుక ఇక్కడ ఏమైంది? అధీతి కదా, అధీత అనే రూపం. అధీత తాంత రూపం. దీనికి ఇని ప్రత్యయం చేరిస్తే వచ్చింది. కనుక ఇక్కడ ఎట్లా అన్వయమైంది అని అంటే ఇన్ని ప్రత్యయాంతమైన విషయానికి అంటే ప్రకృతితో అన్నమాట. తప్రత్యయాంతం ఏది ఉన్నదో దానికి కర్మార్థమునందు సప్తమి వస్తుంది. అధీతం అనేనేతి అనే విగ్రహాన్ని వాక్యం తీసుకుంటే ఇష్టాదిభ్యశ్చ అనే సూత్రం చేత కర్త అర్థమందు ఈ ప్రత్యయం చేస్తే అధీతి అనేటటువంటి ప్రయోగం ఏర్పడుతుంది. అధీతి అంటే అధ్యయనము చేసేవాడు అని. ఇక్కడ అధీతి అనే రూపం ఎలా ఏర్పడింది? అధీత దానికి అధీతి అనే రూపము తాంతము ఇన్ కలిగింది అయింది. ఇప్పుడు ఈ అధీతి అంటే చదువుకునేవాడు అని. వీడు కర్త కర్మ? కర్త. వీడేం చేస్తున్నాడు? చదువుకుంటున్నాడు. ఏం చదువుతున్నాడు? వ్యాకరణం చదువుతున్నాడు. ఇప్పుడు వీడు చదువుతున్నది వ్యాకరణం అయితే వ్యాకరణం అవుతుంది, కర్త అవుతుందా కర్మ అవుతుందా? కర్మ అవ్వాలి కదా. అవుతుందని చెప్పండి, మళ్ళీ డౌట్ ఎందుకు? అవుతుంది. ఇప్పుడు వార్తికం చదవండి. తస్యేన్ ఇన్ విషయస్య దాకా అధీతి వచ్చేసింది. వ్యాకరణం అనేది కర్మణి ప్రయోగం.
కర్మణ్యుపసంఖ్యానాం. ఉపసంఖ్యానం వదిలేనమ్మా. కర్మణి ఉపసంఖ్యానం అంటే వార్తికం చెప్పడానికి వాడే పదం అది. ఓకే ఓకే. సరే. ఆ, గురుగారు ఒక్క ఫుల్ సెంటెన్స్ చెప్పరా దీన్ని బట్టి? అదితి వ్యాకరణం. వస్తున్నాం అదే చెప్తున్నాక పూర్తి చేయకుండా మీరు ముందు సినిమా చూపిస్తే ఎట్లా? ఇంటర్వెల్ తర్వాత కథ అడగకూడదు, సరే గురు. ముందు ఇంటర్వెల్కి వద్దాం. ఇప్పుడు వ్యాకరణం అనేది కర్మ అయిందా లేదా? అవును, అంచేత కర్మణి అన్నాడు కంటే కర్మ వచ్చింది అక్కడ వ్యాకరణం. వచ్చింది ఆ వచ్చింది. కర్మణి దానికి ఏమొస్తుంది? సప్తం వస్తుంది. ఉమ్, ఉమ్, అందుకని ఉమ్, వ్యాకరణి అన్నాడు. ఉమ్, మామూలుగా అయితే ఏమంటాం? వ్యాకరణం అధీతి అంటాం కదా, ఉమ్. లేకపోతే వ్యాకరణం అధ్యయనం కరోతి ఏదో అంటారు కదా. అవునవును. అక్కడ ద్వితీయ వస్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్పాడు? తకారమైంది, ఇన్ విషయమైంది కనుక ఈ అధీతి అనే శబ్దము దాని కర్మవాచకమైనటువంటి వ్యాకరణానికి సప్తమి వచ్చి అధీతి వ్యాకరణే వచ్చింది. అదర్వైజ్ వ్యాకరణస్య అధ్యయనం కరోతి. అధ్యయనం కరోతి ఏం ఆ. ఇష్టం ఇక తర్వాత. ఉమ్. ఇప్పుడు అడగండి పేరిందేవి గారు. ఏం లేదు గురుగారు, ఒక ఫుల్ సెంటెన్స్ చెప్పమంటున్నాను. అదితి వ్యాకరణం. అదే ఫుల్ సెంటెన్స్, అది ఫుల్ సెంటెన్సే. ఓకే. అధీతిలో అన్ని అంటే వ్యాకరణమును చదువుతున్న వాడు అని వస్తుందండి. అంటాను అంతే. ఉమ్. అయిన తర్వాత సాధ్వసాధు ప్రయోగే చ, సాధ్వసాధు ప్రయోగే చ ఉమ్. అంటే సాధుత్వము అసాధుత్వము రెండు ప్రయోగించినప్పుడు ఉమ్. ఏమండి సాధు అసాధు శబ్దములతో సంబంధం ఉన్నప్పుడు కూడా సప్తమి వస్తుంది. ఉమ్. అంటే ఇప్పుడు ఇది ఏమిటవుతున్నాయి? ఉపపద విభక్తులు అవుతున్నాయా కావట్లేదా? అవును, ఇవన్నీ ఉపపదాలు. ఆ కనుక సాధు అసాధు ప్రయోగేచ ఉమ్. అంటే సాధు శబ్దంతో గాని అసాధు శబ్దంతో సంబంధం ఉన్నప్పుడు ఉమ్. ఉదాహరణ ఇచ్చాడు. సాధు కృష్ణో మాతరి అసాధుర్మాతులే అన్నాడు. ఉమ్. అంటే కృష్ణుడు మంచివాడు ఎవరి దగ్గర? తల్లి దగ్గర. తల్లి అందు. అసాధు మాతులే మాతులనే మేనమామ. ఉమ్. మాతులహ అంటే మేనమామ. ఉమ్. ఇక్కడ చిన్న ఈ మాతుల శబ్దం వస్తే ఒకటి గుర్తొస్తుంది. శ్రీహర్షుడు అనే ఒక కవి ఉన్నాడు, ఒక మహానుభావుడు. ఆయన ఎంత ప్రౌఢమైన కవిత్వం అంటే ఎవరికి అర్థమే కాదు ఆయన మాట్లాడితే. ఆ శ్రీహర్షుడు రాసిందే నైషధం. నైషధీయ చరితం. దాన్ని మళ్ళీ తగ్గించి రాసినవాడు శ్రీనాథుడు. ఉమ్. శ్రీహర్షుడు రాశాడు ముందు, ఆయన భాష ఎవరికి అర్థమయ్యేది కాదుట. అయితే వాళ్ళ మేనమామ ఆలోచించాట, వీడి కొంచెం బుర్ర మందం చేస్తే గానీ వీడి భాష తగ్గదు అని. అందుకని వీడికి ఏం పెట్టాట? రోజు మినపప్పు పెట్టడం మొదలెట్టాట. ఎందుకంటే మినపప్పు పెడితే బుర్ర తగ్గుతుంది, మందగిస్తుంది అని చెప్తారు ఆయుర్వేదంలో. కొంతకాలం తిన్నాక 6 నెలలతో తిన్నాక వచ్చి మేనలుని అడిగాట, ఏం చేస్తున్నారా నాయన అని. అశేష క్షేముషి విభవనాశనం మాషమష్నామి మాతులహ అన్నట. అన్ని తింటే ఆ స్థాయిలో చెప్పాడు ఆ వాక్యాన్ని. అశేష శేముషి విభవ నాశనం. ఆ శబ్దాలు చూడండి, అన్ని శకారం ఎట్లా వాడాడు, అన్ని ఊష్మాలే అందులో. అశేష శేముషి విభవ నాశనం మాషం అశ్నామి మాతల. నా బుర్ర మందగిచ్చేందుకు ఉపయోగపడే మినువులు తింటున్నాను మామయ్య గారు అని చెప్పాడు వాడు. సరే, ఇక్కడ కృష్ణుడి దగ్గరకు వద్దాం మనం. ఇప్పుడు శ్రీహర్షుని వదిలేసి కృష్ణుడి దగ్గరకు వచ్చేద్దాం. సాధు కృష్ణో మాతరి, కృష్ణుడు తల్లి ఎడల మంచివాడు, మేనమావ ఎడల చెడ్డవాడు. అంచేత సాధు కృష్ణో మాతరి అసాధు మాతులే.
అంచేత సాధు శబ్దంతో సంబంధం ఉన్న మొదటి వాక్యానికి ఇవి రెండు ఒకే వాక్యం కాదు, రెండు వాక్యాలుగా చెప్పాం మన ఉదాహరణలు. అసాధు శబ్దంతో సంబంధం అంటే మీరు ఏమనుకోవచ్చు అంటే సాధువు అసాధువు ఏకకాలంలో వస్తేనే ఇది వస్తుందేమో అనుకుంటారు. కాదు, దీనికి అదే. సాధు వచ్చినా అసాధు వచ్చినా. అది ఉమ్. వా తర్వాత ఉమ్. అది వాళ్ళే ఇక్కడ వాతలు పెట్టద్దు. ఉమ్. తర్వాత వాదుడండి నిమిత్తాత్ కర్మయోగే ఉమ్. నిమిత్తమిహ ఫలం. ఉమ్. 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 ఇప్పుడు నిమిత్తాత్ కర్మయోగే అన్నాడు. నిమిత్తము అంటే ఏమిటి? మామూలుగా మనం ఏం చెప్తాం? ఎందుకు వెళ్తున్నావు అంటే కారణాన్ని చెబుతాం. ఉమ్. కారణం కాదురా నాయన, ఇక్కడ నిమిత్తం ఇహ ఫలం అంటే ఏది కోసం, దేనికోసం చేస్తున్నావు అది అని. ఉమ్. యోగ సంయోగ సమవాయాత్మక. ఇక్కడ నిమిత్తాత్ కర్మ యోగే అన్నాడు. కొంచెం జాగ్రత్తగా వినండి ఈ మాటని. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు కింద మళ్ళీ దాని ఎక్స్ప్లెనేషన్ లో. నిమిత్తం ఇహ ఫలం అంటే నీ పర్పస్ ఏమిటో అది. యోగ అంటే సంయోగ సమవాయాత్మక అంటే దాంతో సంబంధం ఉండాలి. ఉదాహరణ చూడండి ఇక్కడ. ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాము? మహాభాష్యంలో పతంజలి మహర్షి ఇచ్చిన ఉదాహరణ తెస్తున్నాం. ఏమిటది? చర్మణి ద్వీపినం హంతి. జాగ్రత్తగా వినండి, ఇది ఒక వాక్యం. చర్మణి ద్వీపినం హంతి దంతయోర్హంతి కుంజరం కేశేషు చమరీం హంతి సీమ్ని పుష్కలకోహతః. ఇది చెప్పండి. ఈ పెద్ద పులి ఉంటుంది కదండి, వాటి ఎందుకు చంపుతాట? ఆ చర్మం కోసం చంపుతాడు. ఉమ్. చర్మము కొరకదా ఇక్కడ మనకి. చూడండి, దేనికోసమయ్యా నువ్వు పెద్ద పులి చంపావు? చర్మం కోసం. అంచేత నిమిత్తం ఏమిటి ఇక్కడ? నీ ఫలితం ఎందుకు చంపావు అని తప్ప. చంపుట అనే క్రియకి ఫలితం ఏమిటి? చర్మము కావలను. కనుక చర్మము కర్మే కదా, ఫలితమే కదా. ఉమ్. దానికి సప్తం వస్తుంది, అందుకని చర్మణి అన్నాడు. ఉమ్. ఏమండి? దంతయోర్హంతి కుంజరం. ఏనుగుని ఎందుకు చంపేవరా నాయన? దంతాల కోసం. ఉమ్. ఏనుగులు ఎందుకు చంపుతున్నారు? అవునవును. ఉమ్. దంతానికి సప్తం ఏమిటి? దంతయోహు. ఉమ్. మీరు చూడండి, మొదటిది ఏమన్నా ఏకవచన ప్రయోగం చూపించాడు, చర్మణి అన్నాడు. ద్వివచనం చూపించారు. ఉమ్. మూడోది కేశేషు చమరీం హంతి. చమరీ మృగం అని ఒకటి ఉంటుంది, దాని తోక తెల్లటి వెంట్రుకలండి తోకకి. దాన్ని ఎందుకు చంపుతున్నా అంటే ఆ తోకకు ఉన్నటువంటి ఆ తోకను తీసుకోవడం కోసం, వెంట్రుకల కోసం. వెంట్రుకల కోసం. దాంతో మనం చేసేది వింజామర చేస్తాం. ఉమ్. వింజామర అంటే ఏమిటో తెలుసా అండి? తెల్లగా ఉన్నటువంటి మహోదయ దేవుడికి ఇచ్చిన చేస్తాం కదా మహోదయ, అది 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 అదే దాని అర్థం చెప్తున్నారు గురుగారు. అంతే. ఆ విసిరేది చమరీ మృగం యొక్క వెంట్రుకలవి. మీరు విమ్ చామరానా అండి అది యాక్చువల్ గా? అంతే, కలిసే వింజామర అయింది. బిల్ల చామర, తెల్లగా ఉన్న చామరం అని. ఇది దీనికోసం చామరం ఎందుకు వచ్చిందయ్యా? చమరీ సంబంధం అయింది కాబట్టి చామరం అయింది. వీకి చెప్పండి ఏమన్నారు? తెలుపు ఎలా అయింది? బిల్ల అంటే తెలుపు, విల్లా అంటే తెలుపా? ఓ. దాన్ని కలిపి చెప్పారు మొత్తం రైట్. అని మా గురువు గారు చెప్పినట్టు గుర్తు. నాకు నేను తప్పు చెప్తే చెప్పుండొచ్చు కాక, నాకేం భయం లేదటండి. గురుగారు ఇక్కడ చిన్న డౌట్ వచ్చిందండి. దాన్ని వదిలేసేయండి ఇప్పుడు. ఆ వింజామర దాని గురించి కాదు, ఇప్పుడు దేని కొరకన్నా చేస్తే మనకు చతుర్థి వస్తుంది కదా, ఇక్కడ సప్తమి ఎలా వస్తుందని డౌట్ వచ్చింది. అదే చెబుతున్నామ్మా, నిమిత్తం నువ్వు ఎందుకు చంపావయ్యా దాన్ని? ఇక్కడ వార్తికం చెప్పాడు కదా, ఈ వార్తికం ప్రకారం ఇది వస్తుంది. ఇప్పుడు ఉపపద సప్తములు కదా ఇవన్నీ. ఏమండి, ఇది ఎందుకు చేస్తున్నావు? ఫలం ఏమిటి ఇక్కడ? నిమిత్తం ఏమిటి? ఫలము వెంట్రుకలు కావాలి కాబట్టి అందుకని చెప్పాడు. సీమ్ని పుష్కలకోహత. సీమ్ని అంటే అండములండి. దాని నుంచి అంటే మీకు తెలుసు కదా, కస్తూరి మృగాన్ని చంపుతారు.
ఉమ్, వచ్చే కస్తూరి ఆ అండంలో తీసుకునేటటువంటి ఇది ద్రవం. అవును. ఇవన్నీ ఎందుకు చంపేవారా అంటే ఇక్కడ మీరు గమనించాల్సి ఏంటంటే పులికి చర్మము కలిసే ఉంటుంది, ఏనుగుకి దంతాలు కలిసే ఉంటాయి, ఉమ్, వెంట్రుకలు చమరీ మృగానికి కలిసే ఉంటాయి, పుష్కళ మృగానికి సీమ్ని ఆ అండములు కలిసే ఉంటాయి. తర్వాత ఇచ్చింది చదవండి. హేతౌ హేతువు తృతీయాత్ర తృతీయ. ప్రాప్త. ఉమ్, అసలు మామూలుగా ఎందుకు చంపుతున్నావురా అంటే హేతు కదా, అది కారణం ఉమ్, కదమ్మా. ఎందుకు చంపావంటే కారణం, ఉమ్, అంటే కరణకారకం వస్తుంది కదా, ఉమ్, ఉమ్, అది వస్తుంది మామూలుగా. అది వారించడానికి ఈ వార్తకని చెప్పాడు. కింద తర్వాత వాక్యం చూడండి. హేతౌ తృతీయ అత్ర ప్రాప్త తన్నివారణార్థమిదం సీమా అండకోశ పుష్కలకో గంధమృగ. ఎందుకంటే ద్వీపినమన్నా కుంజరమన్నా చమరి అన్నా మీకు అర్థమవుతుంది, కానీ పుష్కలక అంటే ఏడు తెలీదు, సీమి అంటే తెలియదు, కాబట్టి చెప్పాడు దాని ఎక్స్ప్లెనేషన్. సీమా అండకోశ. సీమన్ అనే శబ్దానికి సప్తమి విభక్తి అంటే సీమిని అయింది. అయిన తర్వాత నిమిత్తాత్ కర్మ యోగి అని పద విభాగం చేసుకుంటే కర్మగా అన్వయించే పదంతో సంయోగ లేక సమవాయ. సంయోగ సమవాయం మీకు ఇప్పుడు అర్థం కాదు, తర్కము. అర్థమైందండి? ఉమ్, సంయోగ సమవాయ అనే రెండు శబ్దాలు మీకు తర్క భాష చదువుకున్నాక అర్థమవుతుంది. ఉమ్. అయితే భాషలో విన్నాం గురుగారు. అమ్మా తర్క భాషలో విన్నాము అని చెప్పారు ఇప్పుడు సుధగారు, అంతే. అదే అదే అందుకే చదువుకున్నప్పుడు తెలుస్తుంది అని చెబుతున్నా, అందుకే. ఉమ్, ఉమ్, ఓకే, రెండు ఒకే సరే సంయోగ సమయాలు అక్కడ చెప్పుకుందాంలేండి. కొండ ఉందనుకో అమ్మా, కొండాన్ని చేయాలంటే మట్టి కావాలి కదా, మట్టి లేకుండా కొండ ఉంటుందా? దారాలు లేకుండా బట్ట ఉంటుందా? అంచేత దారమునకు బట్టకు కుండకు మట్టికి సమవాయ సంబంధం అంటాం. ఏమండి? కన్ను కుండకి తగిలింది, కన్ను వేరు కుండ వేరు, దాన్ని సంయోగ సంబంధం అంటాం. మర్చిపోండి ఇంకెక్కడికి, అక్కడ వివరంగా చెప్పుకుందాం. ఇట్లా సంయోగ సమవాయ సంబంధాలు రెండు విధాల్లోనూ వచ్చింది. ఈ చర్మణం కోసం దీన్ని చంపామయ్యా, దంతయో దాన్ని చంపామయ్యా, కేశేషు దీన్ని చంపామయ్యా, సీమ్ని పుష్కలక అండకోశం కోసం అని మృగాన్ని చంపామయ్యా అని ఈ విధంగా ఇక్కడ వీటి ఏంటి? పుష్కలకము అనేది కర్మ, దాని సమవాయ కలిగి సంబంధం కలిగింది సీమ. కనుక చంపడానికి ఫలిత నిమిత్తం ఏమిటయ్యా అంటే కనుక నిమిత్తం, కాబట్టి దీనికి సప్తమి విభక్తి వచ్చింది. మామూలుగా ఏం రావాలి? ఎందుకు చంపేవారు అబ్బాయి అని అడిగితే అది కావాలి కాబట్టి చంపానంటాం కదా. చర్మము ఉమ్, కావాలి కాబట్టి చంపాం, తోక కావాలి కాబట్టి చంపాం, దంతాలు కావాలి కాబట్టి చంపాం. కనుక హేతవు అనే సూత్రం నుంచి తృతీయ రావాలి. ఉమ్, కనుక హేతవు అనే తృతీయ రాకుండా దాన్ని బాధించి ఈ వార్తికం ద్వారా ఏం చేస్తున్నాడు? సప్తమిని విధిస్తున్నాడు. ఉమ్, అంచేత వార్తికంలో ఇంకో మాట ఉంది, యోగే అనే మాట ఉంది. ఉమ్, యోగే అంటే ఏమిటి? ఈ చర్మము పులికి కలిసే ఉంటుంది యోగంలోనే, ఉమ్, దంతములు ఏనుగుతో కలిసే ఉంటాయి, ఉమ్, తర్వాత తోక చర్మానికి కలిసే ఉంటుంది, ఉమ్, అండములు జంతువు కలిసే ఉంటాయి, ఉమ్. యోగం ఉంది. అందుకని యోగం లేకపోతే సప్తమి రాదు ఓకే. అని చేత దానికి అంటే ఉదాహరణ మీరు చెప్పండి. మీరు చెప్పిన రెండు సంబంధాలు ఉండాలి. రెండిట్లో ఏదో ఒక సంబంధం ఉంటే చాలు. ఓకే. అమ్మా సంబంధాలు మూడోది లేదు, రెండే ఉన్నాయి, సంయోగము సమవాయము. సరే. సంయోగము సమవాయం రెండే సంబంధాలు, మిగతాన్ని మర్చిపోండి.
అవును, సమవాయ కానివన్నీ సంయోగాలు. వద్దు ఇంకా చెప్పొద్దు, అది వెళ్ళొద్దు, అటు వెళ్ళొద్దు, ఓకే. ఇక్కడికి వచ్చేయండి, మా ఇంట్లోకి వచ్చేయండి. ఎందుకంటే కారణం ఏం లేదమ్మా, మన దగ్గర కొంతమంది మాత్రం విని ఉన్నారు. ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, మిగతా వాళ్ళు అయ్యో ఇది నాకు తెలియదు అని కొట్టుకుని ఈ బుర్రను తీసుకెళ్ళి అక్కడ పెట్టి నేను చెప్పేది వినరు. నా భయం నాది. సరే గురుగారు. వాస్తవం. ఏం ఇక్కడ పెడదాం ఫస్ట్, అక్కడ వచ్చినా మళ్ళీ చదువుకుందాం సరే అన్నాడు. అందుకని ఏమంటున్నాడు, ఇంతకీ నువ్వు వేతనేన ధాన్యం లునాతి అన్నాడు. అంటే వాడు పంట పండిందండి పొలంలో, కూలివాడిని ఎందుకు పెట్టుకున్నారు? ఆ పంట కొయ్యాలి కదా, ధాన్యం కంకులు కొయ్యాలా వద్దా? వేయాలండి. దేనికోసం ఎందుకు కోస్తున్నాడు అంటే డబ్బుల కోసం కోస్తున్నాడు. అంచేత వేతనేనా హేతవు అని చెప్పుకున్నాం కదా, ఎందుకు వస్తున్నాడు వీడు? హేతవు తృతీయ వస్తుంది. ధాన్యంలో నాతి, ధాన్యానికి వస్తున్నాడు, దేనికోసం? వేతనం కోసము. కనుక వేతనేన ధాన్యంలో నాతి అన్నాడు. సో ఇక్కడ సమవాయ సంబంధం లేదు కాబట్టి ఇక్కడ తృతీయ వచ్చింది. అంతే, సంబంధం లేదు, ఇది వేరు అది వేరు. కనుక ఇక్కడ ధాన్యం కర్మే, డౌటే లేదు. మిగతా కండిషన్స్ అన్ని సరిపోయినాయి, కానీ యోగ శబ్దం సరిపోలే. అవునవును, యోగ కనుక డెఫినేషన్ లో ఇచ్చినటువంటి అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి, కరెక్ట్. అది కాకపోతే కాదు. తర్వాత యస్య చ భావేన భావ లక్షణం, తర్వాత సూత్రం యస్య చ భావేన భావ లక్షణం. భావ అంటే క్రియ అండి. ఏమండి మీరు చెబితే కానీ మాకు తెలియదు అని అంటే, కాదండి వార్తగా చదువుతా తెలుస్తుంది అంటాడు. యస్య క్రియయా క్రియాంతరం లక్ష్యతే తతః సప్తమి స్యాత్. ముందు ఇది అర్థం చేసుకుందాం. యస్య చ భావేన భావ లక్షణం అంటే మనకి రెండు క్రియలు ఉంటాయండి ఇక్కడ. ఒక క్రియ తెలియదు, ఇంకొక క్రియ ద్వారా ఆ క్రియ లక్షించబడుతుంది. క్రియాంతరం లక్ష్యతే. ఏమండి ఎట్లా? ఏమండి నిన్న పేరిందేవి గారు మీ ఇంటికి వచ్చారట కదా, ఏ టైంలో వచ్చారు అని చెప్పి నన్ను కృష్ణవేణి గారు అడిగారు అనుకోండి. మేము సాయంత్రం పాలు పితుకుతున్నప్పుడు వచ్చిందమ్మా అమ్మాయి అంటా. నేను కరెక్ట్ గా టైం చెప్పలే, కానీ పాలు పితికే సమయము అంటే ఎప్పుడు పితుకు? జనరల్ గా పాలు పితికే సమయం సాయంత్రం పూట, ప్లస్ ఆర్ మైనస్ టైం 6, 5:30 తర్వాత మాట. కనుక అరౌండ్ ది టైం వెన్ నేను పాలు పితుకుతున్నానో ఆ టైంలో అమ్మాయి వచ్చింది. సో అమ్మాయి ఏ టైంలో వచ్చింది మీకు డిసైడ్ అయిందా లేదా? అయింది. ఆవిడ ఎప్పుడు వచ్చిందో నేను చెప్పలే మీకు, కానీ ఈ క్రియ యొక్క దీన్ని బట్టి దాన్ని తెలుసుకున్నారు. ఓకే, క్రియాంతరం లక్ష్యతే అంటే ఏమన్నాడు ఇక్కడ? గోషు దుహ్యమానాసు గతః. ఇక్కడ ఏమనాలి? గోషు దుహ్యమానాసు ఆగతవతి. చెప్పాగా నేను, పేరిదేవి గారు కదా ఆగతవతి. ఆగతవతి అన్నా, కానీ కూడా ఆడచ్చు మన ఇష్టం. ఏదో పాపం వెళ్ళటం ఎందుకండి, ఇంటికి వచ్చిన పిల్లని అట్లా పంపించకూడదు కదా, అందుకని ఆగతవారు. సరే, ఇక్కడ మరి గోషు దుహ్యమానాసు అని రెండు మాటలు ఉన్నాయి. కేవలం దుహ్యమానాసు అన్నారు అనుకోండి, దేన్ని? ఏమండి కేవలం గోషు అన్నారు అనుకోండి, ఏ కర్మ చేస్తున్నావు? ఏ కర్మ గురించి చెబుతున్నావు? ఏ క్రియ గురించి చెబుతున్నావు? కనుక ఇక్కడ విశేష భావం ఉంది కాబట్టి రెండు ఒకే విభక్తిలో ఉన్నాయి, గోషు దుహ్యమానాసు అని. గతః అంటే వాడు ఎప్పుడు వెళ్ళాడు రా నాయన అంటే, గోషు దుహ్యమానాసు గతః, ఆవు పాలు పితుకుతుండగా వెళ్ళాడు. ఇక్కడ పాలు పితికే సమయం అందరికీ తెలుసు, సాయంత్రం కాగానే పాలు పితుకుతారు అని. దాన్ని గోదోహన కాలము అంటారు. ఈ గోదోహన క్రియ ఏదైతే ఉందో దీని వలన ఆవిడ గమన క్రియ ఎప్పుడో మనకి తెలుస్తుంది.
అంటే ఏం చెప్పాడయ్యా ఇక్కడ? ఈ క్రియ ద్వారా ఆ క్రియని చెప్పాడు యాక్చువల్ గా. ఉమ్, కనుక ఏ క్రియ ద్వారా ఏం చెప్పాడో ఉమ్, ఆ దానికి సప్తమి వస్తుంది. ఉమ్. ఓ సప్తమికి ఇది ఇదే అండి రూలు. ఉం. అవన్నీ మళ్ళీ కొత్తగా చెప్పొద్దు తల్లి. అంతే, మీరు తెలుసు చెప్పింది సార్. కరెక్టే. మీరు చెప్పింది కరెక్టే. కనుక ఇంతకీ ఏమిటి ఆశ్రయమైంది ఇక్కడ? దోహన క్రియతో ఆశ్రయంతో వాళ్ళు వెళ్ళిన సమయం తెలిసింది. తెలిసిన సమయం కాలమును బట్టి, అంటే దోహన క్రియని బట్టి తెలియనటి గమన క్రియ తెలిసింది. అందుకని ఏది కారణమైనదో దానికి ఆశ్రయమైన గోశబ్దానికి, దానికి క్రియావాచకమైన దుష్యమాన శబ్దానికి, ఈ రెండింటికి కలిపి సప్తమి విభక్తి వచ్చింది. ఎందుకంటే విశేషాలు కాబట్టి. తర్వాత అర్హాణం కర్తృత్వే అనర్హాణం అకర్తృత్వే తద్వైపరీత్యే చ. అర్హాణం కర్తృత్వే అనర్హాణం అకర్తృత్వే రివర్స్ తద్వైపరీత్యే చ. అంటే అర్హులైన వారికి కర్తృత్వములో అందు, అనర్హులైన వారికి అకర్తృత్వమునందు, ఈ రెండిటికన్నా రివర్స్ అంటే విపరీతార్థములో సప్తమి విభక్తి వస్తుంది. ఎట్లా? సత్సు తరత్సు సత్సు తరత్సు అసంతః ఆసతే. రివర్స్ అసత్సు తిష్టత్సు సంతస్తరంతి. రెండు మొదటిదేమో అర్హాణం కర్తృత్వే అనర్హాణం అకర్తృత్వేకి, రెండవది అసత్సు తిష్టత్సు సంతస్తరంతి. ఇది ఏమన్నా దాని విపరీతమైన దానికి ఎగ్జాంపుల్స్. సత్సు తిష్టత్సు అసంతస్తు తరంతి చదివాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది? సరే, ఈ ఉదాహరణ చూస్తే తెలిసిపోతుందండి. అర్హులైన వాళ్ళకి కర్తృత్వము చెప్పబడాలి. ఏది చెబుతున్నారో దానికి సప్తమి విభక్తి వస్తుంది. అంటే మంచివారు తరిస్తూ ఉండగా చెడ్డవాళ్ళు అక్కడే ఉన్నారు అన్నాడు. మంచి వాళ్ళకి ఏం కలిగింది? తరత్సు, దాటారు. అసంతః, సత్తు వాళ్ళు కాదు, వాళ్ళకి ఆసతే, ఉండిపోయారు. అంటే తరించడానికి అర్హులైన సత్పురుషులకి వాళ్ళు తరిస్తున్నారంటే మోక్షం కలుగుతోంది. అది లేని వాళ్ళకి రావట్లేదు. అందుకని ఇక్కడ సత్సు తరత్సు ఈ చెప్పిన సూత్రం ఏంటి? ఇదేంటి వార్తకం ఏంటి? అర్హాణం కర్తృత్వే, ఓకే. వీళ్ళు తరిస్తున్నారు. తరించడం అనేది అర్హులైన కర్తలకి ఇది. అంచేత వాళ్ళకి కర్తృత్వం, ఎవరికైతే కర్తృత్వం ఉందో వాళ్ళకి సప్తమి వచ్చేసింది. సత్సు అయింది అప్పుడు. తర్వాత అనర్హాణం అకర్తృత్వే అంటే ఏంటి? అసత్సు అసంతః ఆసతే, ఉండిపోతున్నారు, చెడ్డవాళ్ళు అట్లాగే ఉన్నారు అని చెప్పాడు. తర్వాత దాన్ని రివర్స్ ఏం చెప్పాడు? తద్వైపరీత్యేచ అన్నాడు. అనర్హాణం అకర్తృత్వే కదా పైన చెప్పింది. తర్వాత అర్హాణం కర్తృత్వే చెప్పాం కదా, దాన్ని రివర్స్ చేయండి. అర్హాణం అకర్తృత్వే అనర్హాణం కర్తృత్వే. వైపరీత్య అంటే రివర్స్ కదమ్మా. అవును. ఇప్పుడు రెండిట్లో ముందొచ్చిన దానికే ముందు వెనక లేదు, దేనికి అదే సపరేట్. ఇప్పుడు సత్సు తరస్సులో ఆసంత ఆసతే అన్నవాళ్ళు అనర్హులనే కదా అర్థము. అనర్హులకి ఉండిపోయారు కదా, అకర్తృత్వే, తరించలేదు కదా. అవును, రెండో దాంట్లో వాళ్ళకు కూడా ఇస్తున్నాడు కదా అంటున్నాను నేను. రెండు కండిషన్స్ లో కూడా వస్తుంది అని చెబుతున్నాడు. ఈదర్ దిస్, ఆ తిప్పి చెప్పినా కూడా వస్తుంది అక్కడే. ఇప్పుడు సత్సు, ఒక్క నిమిషం అమ్మా, సత్సు కర్తవ్య సత్సు కర్తృత్వే, అసత్సు అనర్హాణం, సరే అర్హాణం కర్తృత్వే.
ఉమ్, మరి అర్హాణం అకర్తృత్వకి రాదా అండి అని మీరు ప్రశ్న వేస్తారు కదా. ఉమ్, అందుకని వేయకుండా వాడు చెప్పేశారు ఆయన, దానికి ఉమ్. కూడా వస్తుంది ఆయన అని. ఓకే. అట్లాగే ఈక్వల్లీ అనర్హాణం అకర్తృత్వే, దాని రివర్స్ అయింది, అనర్హాణం కర్తృత్వే కూడా వస్తుంది. ఓకే. అంటే ఇక్కడ రెండో దానికి ఏమైంది, మంచివారు అలాగే ఉండదు, సత్సు తిష్టత్సు, ఉమ్. అసత్సు. అసత్సు తరంతి, అసంతః తరంతి. అసత్సు తిష్టత్సు సార్. పోనీ అని చెప్పండి, ఇక్కడ బహువచనంలో చెప్పాడమ్మా మీ ఉదాహరణకి. సార్. తరతి తరంతి కదా, అవునవును. ఉదాహరణలో బహువచనం కూడా చెప్పాడు. అంటే 2 రూపాయలు చూపిస్తున్నారు వీలున్న చోట, ఉమ్, అది ఒక్కటే కాకుండా దాటి తద్వాచక శబ్దాలైన కూడా వస్తాయి ఉమ్, అని. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ షష్ఠీ చానాదరే అన్నాడు. ఉమ్. కొన్ని సందర్భాల్లో షష్ఠి వస్తుంది. షష్ఠీ విభక్తి వచ్చే లెక్క ఉందనుకోండి, సంబంధం. అనాదరము గోచరిస్తే, అనాదరము అన్నది అక్కడ ద్యోతకమైతే, అనాదరము ఆధిక్యమైతే, అప్పుడు అక్కడ సప్తమి కూడా వస్తుంది. ఎట్లా? అనాదరాధిక్యే భావలక్షణే, అంటే భావలక్షణ అంటే క్రియ, షష్ఠీ సప్తమ్యౌ స్థః. ఎట్లా? రుదతి రుదతో వా ప్రావ్రాజీత్, ఇది ఉదాహరణ వాక్యం. రుదతి ప్రావ్రాజీత్, లేదా రుదతో వా రుదతో ప్రావాజీత్ అని 2 వస్తాయి. రుదతో రుదతః అని. ఏమండి, ఏమిటో దీని అర్థము చెప్తా. రుదంతం పుత్రాదికం అనాదృత్య సన్యస్తవాన్ ఇత్యర్థః. షష్ఠీ చానాదరే అంటే షష్ఠీ చ అనాదరే. ఈ పైన ఏం చెప్పాడు, ఎస్య చ భావేన అని భావలక్షణం చెప్పుకుంటున్నాం కదా పైన, ఉమ్, దాని నుంచి తెచ్చుకుంటున్నాం. ఇక్కడికి ముందుకు వెళ్తున్నాం కొంచెం. ఆ పూర్వసూత్రం నుంచి భావలక్షణం అనే పదాన్ని తెచ్చుకుంటాం. అంచేత అనాదరం అంటే కనుక ఆదరించకపోవటం అనే విషయంలో సప్తమి వస్తుంది. ఆ క్రియకి ఏం లేదమ్మా, ఒక పెద్ద మనిషికి వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం వస్తే ఏం చేస్తున్నాడు ఆయన? సన్యాసిస్తున్నాడు. ఉమ్. ఏమండి, ప్రావ్రాజీత్ అంటే సన్యాసిస్తున్నాడు, సన్యాసం తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు అని అర్థం. ఈయన వెళ్ళిపోతుంటే ఇంట్లోంచి సన్యాసం తీసుకోవడానికి పిల్లాడు ఏడుస్తున్నాడు, చిన్నపిల్లాడు. ఇక్కడ రోజు అప్పటిదాకా నాన్న వాళ్ళు ఆడాడు కదా, నాన్నగారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, పిల్లవాడిని పట్టించుకోలే. అంటే పిల్లవాడి ఎడల అనాదరం ఉందా లేదా? ఉన్నట్టే. నట్టెందుకు, బోల్ట్ పెట్టండి. ఉంది. ఉంది. ఏమండి, ఉమ్, కనుక ఏమైంది ఇక్కడ, అనాదరం అధికంగా తెలియబడింది. ఏమిటది? ఒక క్రియ చేత వేరొక క్రియ తెలియబడుతున్నప్పుడు ఆ కర్తృకరణ వాచకాలకి షష్ఠీ సప్తములు 2 వస్తాయి. ఇంతకీ ఇందులో సప్త దేనికి వస్తుందయ్యా? అనాదర ఆధిక్యం ఉన్నదానికి. ఈయన వెళ్తున్నాడండి, ఒక క్రియ, గమన క్రియ ఒకటి ఉంది, రోదన క్రియ ఇంకోటి ఉంది. ఉమ్. ఏ క్రియను అనాదరం చేశాడు ఇక్కడ? వెళ్ళటమా ఏడుపునే? ఏడుపుని అనాదరం చేశాడు. కనుక దానికి సప్తమి షష్ఠి 2 వస్తాయి. రుదతి రుదతః 2 రూపాయలు ఇచ్చాడు. అదే కింద రాశాడు, రుదంతం పుత్రాదికం అనాదృత్య సన్యస్తవాన్ ఇత్యర్థః. రోదన క్రియచే సన్యాస క్రియ కూడా తెలుస్తున్నది. అందుకని రోదన కర్తృకవాచక పదానికి ఆ సూత్రము చేత షష్ఠీ సప్తములు వస్తాయి.
రుదతి రుదతః ప్రావృహజీత్. అంటే గురువు తర్వాత గారు భావేన భావ లక్షణమే ఉంది కానీ అనాదరం ఎక్స్ట్రా ఉంది కాబట్టి అప్పుడు షష్ఠి కూడా వస్తుంది అంతే. ఆ షష్ఠి అక్కడి నుంచి వచ్చింది. ఉమ్. తర్వాత ఈ ఇక్కడ షష్ఠికి రుదతి, ఇక్కడ రుదతి అనేది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాడు, కానీ ఏ క్రియ ఏదైనా ఇది హోల్డ్స్ గుడ్. ఓకే, ఆ ఆయన మరి ప్రపంచంలో నన్ను ఉదాహరణలు ఎక్కడ ఇస్తారమ్మా? అదే. ఇప్పుడు అలా చేస్తే మీరు రోజు అన్నం వండినప్పుడు ప్రతి మెతుకు నొక్కేసి కానీ వండటం లేదు. అంటే ఈ ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు వండుకునే వాళ్ళకి స్విగ్గీ నుంచి తెప్పించే వాళ్ళకి ఏ బాధలు ఏం లేవు. సరే, ఈ తర్వాత చూడండి, చాలా పొడుగు సూత్రం అంటే అర్థం ఏంటి? చాలా ఈజీ సూత్రం అని అర్థం. ఏమీ లేదని అర్థం. స్వామీశ్వరాధిపతి దాయాద సాక్షి ప్రతిభూ ప్రసూతై చ. స్వామి ఈశ్వర అధిపతి దాయాద సాక్షి ప్రతిభూ ప్రసూతి, తృతీయలో చెప్పారు ప్రసూతై అన్నాడు. చ ప్రసూతైశ్చ అయింది అది. ఏమండి అంటే స్వామి శబ్దము, ఈశ్వర శబ్దము, అధిపతి శబ్దము, దాయాద శబ్దము, సాక్షి, ప్రతిభు, ప్రసూత అనే ఈ 7 శబ్దాలతో సంబంధం ఉన్నప్పుడు, సంబంధం అంటే షష్ఠీ విభక్తి అనమాట, దాన్ని సంబంధ షష్ఠి అంటారు. ఇట్లా షష్ఠికి చాలా పేర్లు ఉన్నాయి, అది తర్వాత చూద్దాం. సంబంధం ఉన్నప్పుడు, సంబంధం ఉంది కాబట్టి షష్ఠి వస్తుంది. వీటితో ఉన్నప్పుడు ఈ సూత్రము చేత సప్తమి కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఈ పదములతో యోగం ఉన్నప్పుడు. అంచేత దీన్ని ఏ సప్తం అనాలి? ఉపపద. అంతే అంతే. ఇక్కడ స్వామి అంటే పరమాత్మ అని కాదు, యజమాని. ఇది తెలుసుగా మీకు? ఇంతకుముందు ఎక్కడో చెప్పుకున్నాం. ఇది ఇంతకు ముందు స్వామి అన్నప్పుడు యజమాని అని చెప్పారు. స్వస్వామి సంబంధం అంటాం. అంటే స్వము స్వామి, నేను స్వామి, నాకు చెందినవన్నీ స్వము. అది షష్ఠీ విభక్తి సప్తమి విభక్తి వస్తుంది. అదే రాశాడు అక్కడ. ఏం రాస్తున్నాడు? ఏతైః సప్తభిర్యోగే షష్ఠీ సప్తమ్యౌ స్తః. హలో అమ్మా, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. కనుక స్వామి ఈశ్వర అధిపతి మహోదయ. ఈ అప్రాక్సిమేట్ గా మా పరీక్షలు ఎప్పుడు ఉంటాయి మహోదయ? అది ఆలోచిద్దాం, ముందు చదివేసుకుందాం పట్టండి. మీకు ఇంకా కాంటాక్ట్ క్లాసులే కాలే కదమ్మా? అవునండి, కాంటాక్ట్ క్లాసులు కావాలి. అయిన తర్వాత వాళ్ళు అసైన్మెంట్లు ఇవ్వాలి, అసైన్మెంట్ రాయడానికి టైం ఇవ్వాలి, టైం ఇచ్చిన తర్వాత అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి, తర్వాత పరీక్షలు ఉంటాయి. కనుక మీకు మంచి టైం ఉంది, కంగారు పడకండి. కాంటాక్ట్ క్లాసులు అది కూడా చెప్తా, మళ్ళీ గొడవ లేకుండా. 5 రోజులు కాంటాక్ట్ క్లాసులు ఉంటాయి. ఈ 5 రోజులు ఎట్లా ఉంటాయి? శని ఆదివారాల్లో ఉంటాయి. కనుక 2 శని ఆదివారాలు రావాలంటే 15 రోజులు అక్కడ వచ్చింది. దాని ముందు శనివారం రావాలి కాబట్టి ఓ వారం రోజులు అక్కడ కలిసింది. కనుక ఎంత లేదన్నా ఒక 20 రోజులు తక్కువ కాకుండా మీ కాంటాక్ట్ క్లాసులకి టైం ఉంటుంది. తర్వాత కనీసం 10 రోజులు టైం ఇవ్వాలిగా రాయడానికి, 10-15 రోజులు. అంచేత మీకు నెలన్నర పైన ఉంది. మనం హాయిగా అన్ని చదువుకుందాం, కంగారు పడకండి. సరే, ముందు ఈ పాఠం కానిద్దాం. స్వామి ఈశ్వర అధిపతి దాయాద సాక్షి ప్రతిభూ ప్రసూతై చ అనేటువంటి పద విభాగంలో ఈ 7 శబ్దాలతో సంబంధం ఉన్నప్పుడు, సంబంధం ఉంటే షష్ఠీ విభక్తి వస్తుంది. ఇక్కడ ఈ సూత్రం చెప్పాడు కాబట్టి సప్తమి కూడా వస్తుంది. అదే చెబుతున్నాడు అక్కడ.
ఏభి ఏతైః సప్తభిర్యోగే షష్ఠీ సప్తమ్యౌ స్థః షష్ట్యామేవ ప్రాప్తాయాం షష్ఠి మాత్రమే ప్రాప్తిస్తుండగా పాక్షిక సప్తమ్యర్థం వచనం కొన్ని ఈ కండిషన్స్ వాటికి మాత్రమే పాక్షికంగా సప్తమి రావాలి అని చెప్పి ఈ సూత్రం చెప్పాడు. ఉదాహరణ ఏమిటి? గవాం గోషువా స్వామి. ఆయన ఇంట్లో ఒక ఆవు ఉందన్నమాట. ఆ గవాం గోషు ఈ ఆవులకి అని చేత షష్ఠిలో చెప్పచ్చు, గోషు అని చెప్పి సప్తమిలో కూడా చెప్పచ్చు. స్వామి గవాం గోషువా ప్రసూతః గవాం ఏవ అనుభవితుం జాతః ఇత్యర్థః. అంటే గోషు ప్రసూతః అంటే వీడు ఎందుకు పుట్టాడంటే ఆవులతోటి వాటి యొక్క దీన్ని అనుభవించడానికి, ఆవు పాలు దాగి ఆవు నెయ్యి దాగి ఇట్లా బతకడానికి. ఇది సప్తమ్యౌ స్థః. ఇది శేషే షష్ఠి అనే సూత్రం. షష్ఠి విభక్తి చదువుకోలే మనం. ఇంకా సూత్రం చేతే మనకి విభక్తి వస్తుంటే వికల్పంగా ఇక్కడ సప్తమి కూడా చెప్పాడు అని అర్థం. ఇంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. ఈ మాటలు అర్థమైనాయా కాలేదా? అర్థమైంది గురుగారు. ఓహో అనుకుందాం అంతే. అర్థమయ్యే గురుగారు. అది ఇంకోటి. ఇప్పుడు ఇది అయిపోయినాయి కదండి. అయినాయి గురుగారు. ఇక్కడికి ఆపుతానండి పాపం. 9 అవుతోంది కదా, మరి ఇంత ఎక్కువసేపు తినేయకూడదు. నేను కూడా మిగతా రేపు చెప్పుకుందాం.